ప్రైజ్ లార్డ్, ప్రభుకు స్తోత్రం. యోహానుని ఆ రోజు పరిచయలు చెందిన వారు ప్రశ్నించినప్పుడు అతడు ఇచ్చినటువంటి సాక్ష్యము ఏమిటి? యోహాను స్వార్త 1:19 నుండి, నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపిరి. అతడు ఇచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవరవు, నువ్వు ఏలియావా అని అడగగా అతడు కాననెను. నీవా ప్రవక్తవా అని అడగగా కానని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి వారు, నీవెవరవు, మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇయ్యవలెను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభు త్రోవ సరాలము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పువకని శబ్దము అన్నాడు. పరిసయ్యులకు చెందినవారు, నీవు క్రీస్తువైనను ఏలియావైనను ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిస్మిస్తున్నావని అడిగినప్పుడు, నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చువాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన నెరుగరు. ఆయన చెప్పుల వారిని విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. ఇది ఇక్కడ యోహాను యేసును గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం. బైబిల్ యోహాను గురించి ఏం చెప్తుందంటే, లోకాస్వార్త 1:79, ఓ శిశువా, నువ్వు సర్వోన్నతుని ప్రవక్త అనబడదు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకట్లోను మరణ ఛాయల్లో కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో ఉండెను. ఇక్కడ యోహాను గురించి ఇచ్చే సాక్ష్యం ఏమిటంటే, సర్వోన్నతుని ప్రవక్త అనగా యేసుకు ముందుగా పంపబడినటువంటి వ్యక్తి. ఆయనకు ముందుగా దూతగా పంపబడ్డాడు గనక దేవుని వాక్యం చెప్పినట్లు మన పాపాలు క్షమించుటకు రక్షణ జ్ఞానం అనుగ్రహించాలని మన పాదాలు సమాధాన మార్గంలో నడిపించడానికి చీకట్లో